హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు బాక్సాఫీస్ వద్ద. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాలు అందుకున్న బాలయ్య ఎన్నో మరచిపోలేని అపజయాలు కూడా చవిచూశాడు. కథ నచ్చితే డైరెక్టర్ పైన నమ్మకంతో ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకంజ వేయడు. కొన్నిసార్లు అది విజయ పదంలో నడిపిస్తే ఇంకొన్నిసార్లు అధపాతాళానికి పడేసింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో తన మార్కెట్ కోల్పోయిన బాలయ్యకి మాస్లో తన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. దానికి తన మాస్ కంబ్యాక్ అఖండనే నిదర్శనం. దానికి ముందే 0 షేర్ చూసిన బాలయ్య అఖండకి పాజిటివ్ టాక్ రాగానే బాక్సాఫీస్ వద్ద వీరంగం చేశాడు. తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటీకి తగ్గ కథతో ఒక సినిమా పడిందంటే ఏ రేంజ్ రచ్చ జరుగుతుందో అఖండ సినిమా ప్రూవ్ చేసింది. అలాంటి సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్గా అఖండ తాండవం తీశాడు. సినిమాకి బీభత్సమైన ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ నెగిటివిటీ ఫ్లాప్ టాక్ వస్తే ఇక ఆ సినిమా హిట్ అవ్వడం కల్లే. బాలయ్య స్పీడ్కి బ్రేకులు పడ్డట్లే భారీ లాసులు తప్పవనుకున్నారంతా, కానీ అంతా రివర్స్ అవుతుంది. బేసిక్గా అఖండ కంటే ముందు బాలయ్య వరుస ఫెయిల్యూర్స్తో ఉండేవాడు. అలాంటి టైంలో ఈ రేంజ్ మిక్స్డ్ రెస్పాన్స్ ట్రోల్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది షెడ్కి వెళ్ళిపోయిండేది. కానీ బాలయ్య ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేస్తూ డీసెంట్ కథలతో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకొని మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూ పోయాడు. ప్రజెంట్ బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. అదే ఇప్పుడు బాలయ్య సినిమాని ఫ్లాప్ టాక్తో కూడా బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు పెట్టిస్తుంది. డే 1 60 కోట్ల గ్రాస్ పెట్టిన బాలయ్య సండే వరకు ర్యాంపేజ్ చూపించి ఆల్మోస్ట్ 92 కోట్ల గ్రాస్ పెట్టాడు. వర్కింగ్ డే నుంచి కాస్త డ్రాప్ అయినా కూడా స్టడీ కలెక్షన్స్ని రాబడుతూ డీసెంట్గా పర్ఫామ్ చేశాడు. తర్వాత ఇక అవతార్ సినిమా ఉంది. అఖండ 2 సినిమా రన్ కంప్లీట్ అయినట్టే అనుకున్నారంతా. కానీ సడన్గా అవతార్ కంటే ముందు రోజు నుంచి సినిమాకి విపరీతంగా ఆక్యుపెన్సీ పెరిగింది. గురువారం రోజు 42,000 టికెట్లు సోల్డ్ అయితే శుక్రవారం అది 54,000 టికెట్లు తెగాయి. శనివారం ఆదివారం అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్సే. తాండవం చేశాడు బాలయ్య. నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసినా, ట్రోల్ చేసినా ఆఫ్లైన్లో మౌత్ టాక్ బలంగా స్ప్రెడ్ అయింది. యాంటీ ఫ్యాన్స్ ముసుగులో దేశ సనాతన ధర్మ వ్యతిరేకులు నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్, హిందువులు ఈ సినిమాని బాగా ఆదరించారు. విజిల్స్ వేసే మూమెంట్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, కంటతడి పెట్టించే మెమరబుల్ సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో. శనివారం ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్తో కిటకిటలాడింది బాక్సాఫీస్. ఆదివారం అయితే అవతార్ 3 పోటీలో ఉన్నా కూడా టికెట్ ముక్క మిగల్లేదు. ఇక ఆల్ ఏరియాస్లో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఫ్లాప్ టాక్తో ప్యాన్ వరల్డ్ సినిమా పోటీలో ఉన్నా కూడా 10వ రోజు ఈ రేంజ్ కలెక్షన్స్, హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయంటే అది బాలయ్య రియల్ మాస్ క్రేజ్ అనే చెప్పాలి. బాలయ్యకి ఇది కంటిన్యూస్గా 5వ 100 కోట్ల సినిమా. ఈ సినిమాకి ఇప్పటి వరకు 80 కోట్లకి పైగా షేర్ వచ్చింది. నైజాంలో ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయింది. టికెట్ రేట్లు బాగా తగ్గించారు. అవతార్ 3కి ఫ్లాప్ టాక్ కూడా వచ్చింది. ఈ మధ్యలో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు కాబట్టి ఇక సంక్రాంతి వరకు బాలయ్యదే హవా. ఈ వీక్లో కూడా ఇదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే బ్రేక్ ఈవెన్ ఖాయం. అదే జరిగితే ఇక ఆహాకారాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే 10వ రోజు కూడా హౌస్ఫుల్స్ పడడంతో ఎక్కడో కాళ్ళ వాసన వస్తుంది. ఇక ఫ్లాప్ టాక్తో కూడా హిట్ కొడితే ఏమైపోతారో అని బెంగెట్టేసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి దీనిపైన, ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.